మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సోదరు గడపడానికి ఆయన మన సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి ఆయన నామముకే మహిమ కలుగుగా చిన్న ప్రార్థన చేసుకుని వాటి వాటికి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడా మీకు వందనాలు. వాక్యమైన దేవుడైనా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి జ్ఞానంతో సహాయం లేదు. కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందని మీ ఆత్మ జ్ఞానాన్ని మీ ఆత్మ కార్యమాలు జరిగించి కృపతో వదిలి చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచి వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ కూడా దీవించను గాక. నేను తిన్న రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం కదా. 21వ అధ్యాయంలో నాబోతు యొక్క పొలాన్ని ఎలా ఆక్రమించుకున్నాడో, యెజ్బేలు ఎలా అయితే కుట్ర చేసి నాబోతుని అలా చంపిందో, నాబోతుని చంపిన తర్వాత దేవుడు ఏలియాని పంపిస్తే పగవాడి చేతిలో చిక్కుకున్నానా అని చెప్పి అంటున్నాడు. కానీ అతను చేసిన దాన్ని బట్టి కానీ తన భార్య చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడే సందర్భం అక్కడ కనబడలేదు. కానీ దేవుడు శపించి నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నీ భార్య రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని అనగానే అప్పుడు మాత్రం ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని దేవుడి దగ్గర వ్యాకులు పడుచు అయ్యో అని చెప్పేసి బాధపడతా ఉంటే దేవుడు కనికరపూరుడైన దేవుడు అప్పటికీ కూడా ఆయన్ని క్షమించి ఏలియాతో చెప్పి, చూసావా అహాబ్ ఎంత బాధపడుతున్నాడో, అహాబ్ ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత పశ్చాత్తాపడుతున్నాడో, ఆయన దినాల్లో కాదులే తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఆయన మళ్ళా దాన్ని ఇంకో కాలానికి అని చెప్పేసి మార్చాడు. అంటే దేవుని దగ్గర మనకు ఉండవలసిందల్లా పశ్చాత్తాపం తప్ప, పశ్చాత్తాపం లేకపోతే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని దగ్గర కృప పొందుకోలేము. పశ్చాత్తాపం ఎప్పుడైతే కనుక మన దేవుని సందులో దేవుని వేడుకుంటామో, మనం చేసింది తప్పైనా ఏదైనా సరే మన జీవితకాలంలో ఎంతైనా మనుషులు మన వాళ్ళం బలహీనం, ఆ బలవంతులం కాదు. ఎవరో కొద్దిమంది ఉంటారు బలవంతులు, కానీ దాదాపుగా అందరూ బలహీనలు అయినప్పటికీ కూడా దేవుడు వారిని బలపరచడానికి, వారిని క్షమించడానికి, వారిని కృప చూపడానికి దేవుడు ఇష్టపడేవాడు. అయితే 22వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇది కాలం గడిచిపోయింది, 3 సంవత్సరాలు జరిగిపోయింది, మర్చిపోయాడు. ఆ రోజు దుఃఖపడింది కానీ, ఆ రోజు పశ్చాత్తాపడింది కానీ మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మరలా సిరియా వాళ్ళు యుద్ధానికి వచ్చారు. సిరియా వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతుతో 1000 మంది యెహోషాపాతుని పిలిచి మాతో పాటు యుద్ధానికి వస్తావా అని యెహోషాపాతుని అడిగాడు. యెహోషాపాతుని అడిగితే యెహోషాపాతు అన్నాడు కదా, భలేవాడవయ్యా, నీతో యుద్ధానికి రాపోవడం ఏంటి అని చెప్పి అహాబుతో అని, అదిగో నా వారందరూ నీ వారే, నా రథాలన్నీ నీయే, నా గుర్రాలన్నీ నీవే, మొత్తం పదా ఇల్లు యుద్ధానికి వెళ్దామని, యుద్ధం చేద్దామని చెప్పేసి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, పదా రేపొద్దున బయలుదేరదామని చెప్పేసి అహాబు అంటే యెహోషాపాతు అన్నాడు కదా, అలా కాదు, దేవుని దగ్గర విచారణ చేద్దాం, దేవుని దగ్గర విచారణ చేసి అప్పుడు వెళ్దాం, దేవుని ప్రవక్తలు ఉన్నారు, దేవుని ప్రవక్తల్లో ఎవరుంటే కనుక వాళ్ళు పిలిస్తే మాట్లాడదాం అంటే అప్పుడు 400 మంది ప్రవక్తలు వచ్చారు. 400 మంది వచ్చి వారు చెప్తున్నారు అనమాట, ఇదిగో నువ్వు గెలిచేస్తావు, నువ్వు సూపర్, అసలు ఏది ఏమైనా సరే విజయం నీదే అని చెప్పేసి అహాబుని అందరూ పొగుడుతూ ఉన్నారు. అహాబుని అందరూ కూడా పొగుడుతూనే ఉన్నారు. అహాబుని పొగుడుతూ ఉండగా ఈ యెహోషాపాతుకి నచ్చట్లా, ఎవడొచ్చినా సరే ఒకడన్నా మాట నిజం చెప్పట్లేదు అని చెప్పి అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ చూడండి ఒకసారి 22వ అధ్యాయం మనం చూసినట్లయితే సిరియన్లోనూ ఇశ్రాయేల్ వారు 3 సంవత్సరంలో ఒకరితో ఒకరు యుద్ధం జరిపింపక మానిరి. 3వ సంవత్సరం మందు యూదారాజు యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిచి, రామోత్గిలాదు మనది అని మీరు ఎరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో ఉండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనుడు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేల్ రాజుతో అనేను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయటం రండని ఇశ్రాయేల్ రాజుతో అనగా, ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. కనుక యెహోషాపాతు విచారణ చేటుకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కరైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అనువాడు ఉన్నాడు, కానీ అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక
అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలా అనవద్దు అనెను. ఒకడున్నాడు, అడు నా గురించి మేలు పలకడు, అన్ని కూడా నా మీద కీడే పలుకుతాడు, ఉన్నాడు, భక్తుడే, అది మాత్రం నిజమే, యెహోవా ప్రవక్తే ఆయన. కానీ అతను మాత్రం నా గురించి ఒక్క మాట కూడా మంచి చెప్పడం, చెడే చెప్తాడు. ఆవిడైతే ఆయన మీద నాకు ఇష్టం లేదు, ఆయన దగ్గరికి వద్దు అని చెప్పారన్నాడు. అలా అనొద్దయ్యా, నువ్వు రాజు కదా అని చెప్పంటే ఈలోపు ఒకడు వచ్చాడు. ఆడేం చేశాడు చూడు 11వ వచనంలో, కెనాయా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియలను పొడిచి నాశనము చేతు అని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పునే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోద్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయముందుదువు అని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఇంకోటి వచ్చాడు, కెనాయా అనేవాడు వచ్చి అక్కడ వచ్చి ఆ రాజుగారికి కొమ్ములతో నిండిన ఒక కిరీటాన్ని తీసుకొని వచ్చి, ఈ కొమ్ములతో నువ్వు పొడిచి చంపేస్తావయ్యా అవతల పక్క రాజుని, నువ్వు వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు అని అన్నాడు. అనగానే అందరూ ఒకటే తాత్పర్యం, నువ్వు రాజును వెళ్ళు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ యెహోషాపాతుకి మాత్రం మనసు తృప్తిగా లేదు. ఆ చెప్పే మాటలు ఏవి కూడా ఆయన మనసుకు సహించట్లా. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యెహోషాపాతుని హెచ్చరిక చేస్తూ ఉండగా యెహోషాపాతుకి ఆ మనసులో ఏమాత్రం జీర్ణించుకోవట్లా. ఇలా కాదు, అసలు దేవుని ప్రవక్తను పిలిపించని చెప్పేసి అని చెబితే అహాబు దగ్గర ఉన్న శిష్యుల్లో కొంతమంది వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీకాయ దగ్గరికి వెళ్ళి పిలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్తున్నారు, అయ్యా మా రాజుగారి దగ్గరికి 400 ప్రవక్తలు వచ్చారు, అందులో ఒకటి కెనాయా అనేవాడు వచ్చాడు, కొమ్ముల కిరీటం తీసుకొని వచ్చాడు, వాడు కూడా అసలు శత్రురాజుని పొడి చేస్తామని చెప్పారు, వాళ్ళకు అనుకూలంగానే నువ్వు చెప్పు, నువ్వు మాత్రం విరోధంగా చెప్పవాక అని చెప్పి ఆయన మీకాయతో చెప్పగానే వచ్చిన శిష్యులు మీకాయ అన్నాడు కదా, సరే మీకు ఎలా ఇష్టమైతే అలాగే చెప్తాను, దేవుడు చెప్పమాట నేను చెప్తాను, మీరు చెప్పమాట చెప్తాను అని చెప్పి వచ్చి రాజుతో చెప్తున్నాడు. నువ్వు కూడా వెళ్ళయ్యా, యుద్ధంలో నువ్వు కూడా జయముంతావులే అని అన్నాడు. అంటే ఆ మాట అనగానే అహాబుకి జీర్ణించుకోవట్లా. ఏ రోజు కూడా మంచి చెప్పడే, ఏ రోజు అనుకూలంగా చెప్పడే, ఏంటి ఎలా చెప్తున్నాడు, ఇందులో కూడా ఏదో అబద్ధం ఉంది, నువ్వు కరెక్ట్గా చెప్పు అని చెప్పాను అన్నాడు. కరెక్ట్గా చెప్పు అని అంటే అప్పుడు అన్నాడు కదా, రాత్రి దర్శనం చూశాను, ఆ దర్శనంలో ఇశ్రాయేలు జనులందరూ కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఎవరికి వెళ్ళిపోతున్నారు అనగానే ఆ పక్కన యెహోషాపాతు పిలిచి చెప్పానా ఒక్క మాట అయినా దర్శనం చెప్పు. కాపరి లేని గొర్రెలు అంటే నేను చచ్చిపోతాననేగా, కాపరి లేడంటే కాపరి చచ్చిపోతాడనేగా చెప్పానా, ఈయన అందుకే వద్దని చెప్పాను నేను అని చెప్పేసి అంటే యెహోషాపాతు అన్నాడు కదా, అలా కాదు చెప్పు, ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి యెహోషాపాతు అన్నాడు. యెహోషాపాతు అనగానే రాత్రి నేను దర్శనం చూస్తా ఉన్నాను, దర్శనం చూస్తూ ఉండగా దేవుని ఆత్మ అక్కడికి వచ్చి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తున్నారు కదా, అహాబును ఓడించడానికి మీరు ఎవరెవరు ఎలా వెళ్తారని చెప్పేసి దూతలందరూ అడగ్గా ఆ దేవదూతలందరూ కూడా ఒకడు అలాగా ఒకడిలాగా ఒకడది ఒకడిది ఇలాగని చెప్పేసి మాట్లాడుతుండగా ఒకడు మాత్రం వచ్చి నేను వెళ్తానయ్యా, ఆ ప్రవక్తలందరిలోనికి అబద్ధములాడే ఆత్మగా నేను వెళ్ళి వాళ్ళందరి చేత నీ అబద్ధమాడిస్తానయ్యా అని చెప్పి ఒక దూత లేచినప్పుడు సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ దూతను పంపించాడు. ఆ దూత వచ్చి వీళ్ళందరి చేత అబద్ధం ఆడిస్తున్నాడు అనగానే ఈ కెనాయా అనేవాడు లేచి లాగి గోప మీద కొట్టి, ఇది కూడా చెప్పాడా నీకు, నేను గోప మీద కొడతానని కూడా చెప్పాడా నీకు అని చెప్పి కెనాయా అంటున్నాడు. కెనాయా అంటా ఉండగా యహాబు తీసుకెళ్లి వీనికి బాగా అసలు కఠినమైన భోజనాన్ని పెట్టండి అని చెప్పి ఆయన లోపల పడేశారు. అంటే పురుగులు పట్టింది, కుళ్ళిపోయింది, పాచిపోయిన భోజనం ఆయన పెట్టమని చెప్పేసి పెట్టి జైల్లో పడేసి నేను వచ్చే వరకు కూడా ఇందులో ఉంచండి అన్నాడు. నేను వచ్చే వరకు ఇందులో ఉంచండి అంటే అలాగే ఆయన పెట్టారు. ఇప్పుడు మీకాయ అంటున్నాడు కదా, నువ్వు వస్తే కదా, నువ్వు గనక వస్తే నేను దేవుని ప్రవక్తనే కాదు, దేవుడు నాకు ఈ మాట చెప్పలేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏది ఏమైనా సరే అహాబుకి మీకాయ చెప్పిన మాటలు మనసులో అడుగుపోయినాయి. మీకాయ నిజమే చెప్తాడు, మీకాయ అబద్ధం చెప్పడు. అంటే దేవుని ఆత్మ నిజంగానే వచ్చిందేమో, ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి మనసులో ఒక రకమైన భయం, మనసులో ఒక రకమైన బెరుకు, ఆ బెరుకుతోనూ భయంతో యుద్ధానికి వెళ్తా దారిలోకి వెళ్ళిన తర్వాత యెహోషాపాతుని పిలిచి, అయ్యా అలా కాదు, రాజవస్త్రాలు నువ్వు వేసుకో, సైనిక వస్త్రాలు నేను వేసుకుంటా, ఇద్దరం కలిపి యుద్ధానికి వెళ్దాం, ఎందుకంటే మేకాయ చెప్పాడుగా రాజు ఎందుకని మంచిదిలే అని చెప్పి ఈ యుద్ధ వస్త్రాలు తీసుకొని అంటే యెహోషాపాతు అన్నాడు కదా, నేను రాజును కాదుగా,
నేను యుద్ధ వస్త్రాలు తీసుకుని నన్నేం చంపడుగా అని చెప్పి ఇద్దరు కలిసి యెహోషాపాతు వస్త్రాలేమో ఈయన వేసుకున్నాడు, ఈయనేమో ఆయన వేసుకున్నాడు. సైనికుల్లాగా యుద్ధంలోకి వెళ్ళి అహాబు యుద్ధం చేస్తా ఉన్నాడు. యెహోషాపాతు రథం మీద కూర్చొని యుద్ధం చేస్తా ఉన్నాడు. యుద్ధం చేస్తా ఉండి ఈలోపు సిరియా ఉన్న సైనికులతో ఆ సైన్యాధిపతి చెప్పాడు కదా, రాజును తప్ప ఇంకెవ్వరిని మీరు టార్గెట్ చేయొద్దు, రాజుతోనే మీరు అందరూ కూడా యుద్ధం చేయండి, రాజుతోనే మీరు పోరాడండి, రాజును మాత్రమే చంపండి అని చెప్పి సైనికులు చెప్తే వచ్చిన సైనికులల్లా కూడా రాజుతోనే యుద్ధం చేస్తున్నారు. రాజు మీదకి రాగా రాజు భయపడి కేకలు వేస్తూ ఉండగా, రాజు భయపడి కేకలు వేస్తామంటే ఇప్పుడు అందులో ఉన్నాడు గుర్తుపట్టి, ఈయన రాజు కాడురా అని చెప్పి అన్నాడు. ఈయన రాజు కాడురా అనగానే ఉన్న వాళ్ళందరూ కూడా నిజమేరా ఈయన రాజు కాడు అని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళు రాజును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇక్కడ యుద్ధంలో ఇక్కడ ఈ అహాబు ఎక్కడున్నాడో, ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు, ఏ వేషం వేసుకుని ఎవరు తెలియదుగా. ఒకడైతే చూడకనే ఎవడ మీద పడిద్ది అని చెప్పేసి గట్టిగా వేసి ఈట వేసాడంట. ఈట వేయగానే దేవుని వాక్కు కదా, అది తప్పిపోదు, అది విడిచిపోదు. చూడకయే వాడు గురి చూడకే వేసినప్పుడు అది సూటిగా వెళ్ళి అహాబు యొక్క గుండెల్లోకి గుచ్చుకుపోయింది. ఒకే దెబ్బకి అక్కడ చనిపోయాడు. చూడండి, మాట చూద్దాం. 31వ వచనంలో సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అలుపులతోనైనను గనులతోనైనను మీరు పోరాడవద్దు, ఇశ్రాయేల్ రాజుతో మాత్రమే పోరాడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అని అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చింది. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలెను. కనుక అతడు, నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన రథసారితో చెప్పాను. అలాగా సిరియా రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతన్ని తీసుకొని వెళ్ళి ఇక ఆయన్ని పాతి పెట్టేసి ఇక రథం కడగడానికి వచ్చారు. రథం కడగడానికి వచ్చినప్పుడు ఆ రథం కడుగుతున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు కుక్కలు నాగుతా ఉన్నాయి. దేవుని వాక్కు ప్రకారంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నాబోతు నువ్వు చంపినప్పుడు రాబోతు రక్తం ఎలా అయితే ఇక్కడ కుక్కలు నాకినాయో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాగుతాయి అని చెప్పి దేవుని ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసిన హెచ్చరిక ఇప్పుడు అహాబు చనిపోయిన తర్వాత రథం కడగడానికి వస్తే రథం కడుగుతున్నా అక్కడికి వచ్చి కుక్కలు దాని రక్తాన్ని నాకుతా ఉన్నాయి. చూడండి, ఆ మాట చదువుతాం ఒకసారి. అహాబు 37వ వచనం, ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోను కొనుకోబడి షోమ్రోలో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడు తన రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి, అతడు కట్టించిన పట్టణమును గూర్చి ఇశ్రాయేలు రాజు వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అహాబు తన పితరులతో కూడా నిద్రించి అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. అహాబు చనిపోయాడు. అతని వంటి దుర్మార్గమైన ప్రవక్త, దుర్మార్గమైన రాజు ఇంకెవడు లేడు. అయినప్పటికీ కూడా దేవుడు కనికరం చూపించాడు. ఆ కనికరం చూపించిన ఆ కనికరాన్ని మర్చిపోయాడు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు కృప చూపిస్తున్నప్పుడు ఆ కృప కొరకు ఎప్పుడు కూడా ఆయన పాదాల చెంత చేరి దేవుని యొక్క భయభక్తులుగా నమ్మకంగానే ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన చూపిన కృపను మాత్రం ఏనాడు మర్చిపోకూడదు. ఆయన చూపిన దయని ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ఆ నచ్చిపోయిన రోజు మరలా ఇప్పుడు కూడా శత్రువు రెడీగా ఉంటారు. లైట్ ఆపగానే చీకటిని ఎవరు పిలవసల్లా అది ఇప్పుడు కూడా కాచుకొని ఉంచండి. ఎప్పుడైతే మన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని కృపను మర్చిపోతామో దయ్యములు పక్కనే ఉంటాయి. వెంటనే అల్లుకోవడానికి, వెంటనే మనం పాడు చేయడానికి, వెంటనే మనం నాశనం చేయడానికి, వెంటనే మనం శాపగ్రస్తులు చేయడానికి అవి రెడీగా ఉంటాయి. అందుకని చెప్పి ఎప్పుడు కూడా దేవుని యందు మన నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత యెహోషాపాతు రాజు అయిన తర్వాత అహజ్యాతో మరలా ఓడలు అయితే చేర్చి ఆయా ప్రాంతాలు తీసుకొని వెళ్ళి అది చేసినప్పుడు అవన్నీ కూడా చేసినప్పుడు దేవునికి ఇష్టం లేక వద్దనంటే అవి మానేశాడు. అలాగా ఈ 22వ అధ్యాయం అంతా కూడా యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా తను ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటే ఆ దేవుని యొక్క పగవాడిగా ఉన్నాడు. దేవుని దగ్గర శాపగ్రస్తులు ఉన్నవాడితో సహవాసం చేసినప్పుడు, దేవునికి విరోధమైన వాడితో సహవాసం చేసి మనం కూడా విరోధంగానే కొన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తే అది జ్ఞాపకం చేసుకొని మనం ఇప్పుడు కూడా దేవుని భయభక్తులు కలిగి ఎవరితో సహవాసం చేస్తున్నామో కూడా
అది చాలా చాలా ప్రాముఖ్యమై ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక.